సురేష్ గారు, ఏ గౌతిక గారు తెలంగాణ నుంచి వచ్చారు. ఎక్కడండి తెలంగాణలో? అశ్వరావుపేట అంట. మ్యారీడ్ లైఫ్ 6 years అయిపోయింది. భర్త వయసు 32 సంవత్సరాలు, భార్య వయసు 29 సంవత్సరాలు. అక్కడ ఈ 6 ఏళ్లలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రాదు, మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలన్నారు. చిత్రం ఏంటో తెలుసా? వీళ్ళకి పెళ్ళైన కొత్తలోనే ఒక పాప పుట్టేసింది. ఆల్రెడీ 5 years పాప ఉంది వాళ్ళు. ఒక పాప పుట్టాక 2 ట్యూబులు బ్లాక్ అయిపోయాయి. అయినా సరే ఐవీఎఫ్ఐ అన్నారు. మనమేం చెప్పాం? ట్యూబులు 2 బ్లాక్ అవ్వడానికి కారణం క్రిములు ఉంటాయి, అప్పుడు లేవు, తర్వాత వచ్చి ఉంటాయి. అవి 2 వెంట్రుక అంత ట్యూబ్ లోపల చేరి పొక్కొచ్చి గడ్డొచ్చి ట్యూబ్ మూసేసి ఉంటాయి. మరలా క్రిమిని మనం తొలగించుకుంటే, ఆ క్రిమి చనిపోతే, ట్యూబ్ ఓపెన్ అయిపోతే మరలా మీ వీరికణం మీకు చక్కగా వెళ్ళి మీ బిడ్డ నీకు వస్తుంది అని చెప్పడం జరిగింది. అది నమ్మి అంత దూరం నుంచి అశ్వరావుపేట తెలంగాణ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. వచ్చి ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి సార్? మీరు ఎన్నాళ్ళు వాడారు? 40 రోజులు వాడారు. అంతే. 40 daysలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 2 ట్యూబ్స్ బ్లాక్. 5 years నుంచి ప్రెగ్నెన్సీ రాలా, కలుస్తూనే ఉన్నారు. 5 years నుంచి ప్రెగ్నెన్సీ రాలా. బయటంతా ఐవీఎఫ్లే చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చాక న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఏంటి, మీకు ఎలా తెలిసింది, ఎలా రాగలిగారు, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమనిపిస్తుంది అనేది షేర్ చేసుకుంటే ఇంకా ఎంతోమంది ఒక బిడ్డ పుట్టి మళ్ళా బిడ్డ పుట్టిన వాళ్ళు కానీ, ట్యూబులు బ్లాక్ అయిపోయిన వాళ్ళు కానీ, వేరే సమస్యలతో సతమతమవుతూ ఐవీఎఫ్ చేయించుకోవాలి అని చెప్పి బయట డాక్టర్లు చెప్తుంటే బాధపడే వాళ్ళకి కానీ, ఆ డబ్బు లేక ఇబ్బంది పడే వాళ్ళకి కానీ ఇట్లా న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మీరు తెలియజేయండి. మాకు పాప పుట్టిందండి ఫస్ట్. తర్వాత 5 years వరకు ఎవరో మేము కలుస్తున్నాం కానీ అసలు రిజల్ట్ ఏం రావట్లేదు. ఎప్పుడు చూసినా సరే ప్రాబ్లం అయిపోతుంది. మేము అప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం, చాలా హాస్పిటల్ తిరిగామండి. తిరిగిన తర్వాత కూడా ఏం లేదు. అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ట్యూబులు బ్లాక్ అయినాయి అని చెప్పి అన్నారు. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తామండి, మేము మామూలుగా సెలైన్ పెట్టి టెస్ట్ చేస్తామని చెప్పి అన్నారండి. సెలైన్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు నా భార్య అప్పుడు బాగా బాధపడింది. బాధపడేటప్పటికి నేను ఇక ఆ బాధ ప్రాబ్లం నుంచి నేను చూడలేకపోయాను. ఏ ఊరిలో చేశారు అది? అశ్వరావుపేటలోనే. సత్తుపల్లిలో చేయించారు. హెచ్ఎస్జి అయ్యి ఉంటుంది టెస్ట్. బాగా పెయిన్ వస్తుంది అక్కడ. సెలైన్తో చేశారండి. ఇక బాధకి బయట నేను బాధపడిపోయాను, నా పక్కన నా పాప బాధపడిపోతుంది. ఇక ఎంత చేసినా రిజల్ట్ రావట్లే. ఇక డాక్టర్ ఆ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, మీకు ₹1,00,000 2 లక్షలు అవుతుంది, మేము డిస్కౌంట్ ఇస్తాము, ఐవీఎఫ్ చేసుకోండి అని చెప్పి అన్నారండి. ఇదేంటి ఐవీఎఫ్ అంటున్నారు? ఆల్రెడీ ఫస్ట్ సర్జరీ చేశారు, ఆపరేషన్ ద్వారా మాకు డెలివరీ అయింది. మళ్ళీ ఇప్పుడు ఐవీఎఫ్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో సర్జరీయా, మళ్ళీ ఇదంతా వద్దు అని చెప్పి మేము చూస్తూ ఉన్నాము. అసలు దీని సొల్యూషన్ ఏంటని చెప్పి మా మిస్సెస్ కొంచెం బీఎస్సీ నర్సింగ్ చేశారు కాబట్టి కొంచెం యూట్యూబ్లో చూస్తున్నారు అసలు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని చెప్పి. చూస్తుంటే సార్ వీడియోలు దొరికినాయండి. సార్ వీడియోలు మొత్తం రెగ్యులర్గా ఫాలో అయ్యి తర్వాత 1 month తర్వాత నాకు చెప్పారు, ఎట్లా నేను వీడియో చూశాను, ఒకసారి అక్కడికి వెళ్దామని. ఎక్కడికి వెళ్దామంటే అంత దూరం ఎందుకు, మనకు చాలా 150 kilometers వస్తుంది కదా, అంత దూరం వద్దులే అని చెప్పి నేను ఆపేసిన తర్వాత కూడా ఎట్లా బలవంతంగా చేసి తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా టెస్టులు అంటున్నారు, నాకు కూడా ఈ టీకా వేయాలంటున్నారు, నాకు అన్నీ చేయాలంటున్నారు. ఇదేంటి మరి నాకెందుకు, ప్రాబ్లం ఉంది నీ దగ్గర కదా, నాకెందుకు నేను డైరెక్ట్గా అడిగితే ఒకసారి చూద్దాం అసలు ఏంటని చెప్పి అన్నారు. అన్న తర్వాత టెస్టులు చేశారు, మొత్తం అన్నీ చేశారు. మధ్యాహ్నం కూర్చోబెట్టిన తర్వాత క్రిములు అంటున్నారు, హార్మోన్లు అంటున్నారు. ఓరు బాబోయ్, అసలు నేను ఎందుకు వచ్చాను, నేను పిల్లల గురించి వచ్చాను కదా, వీళ్ళు క్రిములు అంటున్నారు, హార్మోన్లు అంటున్నారు. అసలు ఏ డాక్టర్ చెప్పలేదు ఆ పదాలు. ఎంతవరకు ఐవీఎఫ్, ట్యూబుల్ బ్లాక్, ఈ 2 పదాలు చెప్తున్నారు. అంతేగాని ఈ క్రిములు అంటున్నారు, హార్మోన్లు అంటున్నారు, ఇది వద్దు కానీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అయితే ఇక వద్దులే ఉన్నాం కదా, ఎట్లా ఉన్నాం కదా, ముందు ట్రై చేద్దాం అసలు ఏంటనేది అని చెప్పి మొత్తం టెస్టులు అయిపోయినాయి. మొత్తం డాక్టర్ గారిని కోచెస్ అడిగారు, డౌట్లు ఏమంటే డౌట్లు అడిగారు. అడిగిన తర్వాత వెళ్ళేటప్పుడు ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి అనుకున్నాం. కానీ తర్వాత ట్యాబ్లెట్లు వచ్చినాయి, రిపోర్ట్లు వచ్చినాయి. మాకు ఫోన్ చేసి మామూలుగా ఈ రకంగా మెడిసిన్ వాడండి అని మొత్తం నీట్గా చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నీట్ వాడటం మొదలుపెట్టాం. డాక్టర్ గారు వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు, మీరు ట్యాబ్లెట్లు వాడండి, ప్లస్ మీరు మంచిగా ఉండండి.
మా మిస్సెస్తో ఒక మాట చెప్పారు, మీరు ఖచ్చితంగా 2 నెలల్లో ప్రెగ్నెంట్ అవుతారు అని చెప్పి అదే మాట చెప్పారు. మా ఆవిడ అదే పెట్టుకుంది, కన్ఫామ్గా అవుతాను నేను, డాక్టర్ గారు నాకు చెప్పారు అని చెప్పి పెట్టుకుంది. ఇక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్లు వాడాము. ఫస్ట్ మెన్సెస్ వచ్చింది, ఒక 1 మంత్లోనే వచ్చింది. తర్వాత నుంచి రావట్లేదంటే అప్పుడు నాకు అప్పుడు కూడా నమ్మకం లేదు ఇది పనిచేస్తాయా లేదా అని. కానీ తర్వాత కొంచెం టైం పట్టేటప్పటికి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. అప్పుడు నమ్మే నేను. మొత్తానికి డౌట్గానే ఉన్నాడు ఆయన. అంటే చాలామందికి ఇక్కడికి వచ్చాక సిచ్యువేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మిగతా హాస్పిటల్ లాగా ఉండదు. ఏదో డాక్టర్ గారు కూర్చొని 2 నిమిషాలు మాట్లాడి టెస్టులు రాసి ఆ తర్వాత రిపోర్ట్లు చూసినట్టు చూసి, రిపోర్ట్లకి టెస్టులు మళ్ళీ మందులకి ఏం సంబంధం ఉండదు. రిపోర్ట్లదే మందులదే. రిపోర్ట్లు లేకపోయినా మందులు ఇచ్చేస్తారు. భర్తకు ఒక సంచి, భార్యకు ఒక బస్తా మందులు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ ఏం లేవు. ఆయన వచ్చాడు, టెస్టులు చేసాం, పంపించేసాం. పొద్దునుంచి సాయంత్రం వరకు ఇట్లా కూర్చోబెట్టాం. అటు గదిలో నుంచి ఈ గదిలోకి, ఈ గదిలో నుంచి ఆ గదిలోకి కూర్చోబెడితే బాగా ఇసుకొచ్చేసింది. యాంద్ర బాబు ఇలా తిప్పుతున్నారు వీళ్ళు, అటు అంటారు ఇటు అంటారు, ఆ బిల్డింగ్ అంటారు ఈ బిల్డింగ్ అంటారు. ఏంటారా బాబు ఇదేదో తేడాగా ఉంది, అంత విచిత్రంగా ఉంది అనుకుంటా ఉండంటాడు. అందుకే ఇందాక చెప్పానే, ఆ నెత్తి మీద దెయ్యం వచ్చి లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది మ్యాక్సిమం. పదా వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చింది అంటూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి బాగా నమ్మింది. బయట ట్యూబుల్ బ్లాక్ అంటే ఐవీఎఫ్ అంటున్నారు, నెలకు 30 ఇంజెక్షన్లు, 2 ఆపరేషన్లు, నరకం కనపడుతుంది. అయినా గ్యారంటీ అంటలేదు. మళ్ళీ ప్రతి నెల 3 లక్షలు ఎక్కడ పెట్టుకెళ్తాం, ప్రతి నెల 2 ఆపరేషన్లు ఎక్కడ చేయించుకుంటాం, మన వల్ల కాదు, ఇదేదో న్యాచురల్ అంటున్నారు. ఒకసారి చూస్తే ఏం పోయింది, మనం ప్రయత్నించి చూద్దాం. ప్రెగ్నెన్సీలు వచ్చిన రిపోర్ట్లు, వీడియోలు బోల్డ్ ఉన్నాయి యూట్యూబ్లో. అది ఓపెన్గా మీ ఆవిడ గట్టిగా నమ్మింది. నీకు డౌట్లు ఉన్నా కూడా మీ ఆవిడ పట్ల ప్రేమ నిన్ను ఆపింది, లేకపోతే అవుట్. దెయ్యానికి దొరికేవాడు, చక్కగా మీకు జీవితాంతం మళ్ళీ ఐవీఎఫ్ బ్యాచ్ అయ్యేది. మొత్తానికి సాధించారు వీరు కూడా. సురేష్, గౌతిక తెలంగాణ అశ్వరాపేట నుంచి వచ్చారు. ఆ అమ్మాయి బీఎస్సీ నర్సింగ్, ఈయనేమో అకౌంటెంట్. 6 ఇయర్స్ అయిపోయింది పెళ్ళయ్యి. 5 ఇయర్స్ బ్యాకే పిల్లోడు పుట్టినా మధ్యలో 2 ట్యూబులు బ్లాక్ అవడం వల్ల అందరూ ఐవీఎఫ్ అంటంతో మందులు వాడి విసిగిపోయారు. చివరికి ఐవీఎఫ్కి వెళ్లకుండా మన దగ్గరికి వచ్చి చక్కగా ఇవాళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు. మీకు ఎవరికి ప్రాబ్లం ఉన్నా సరే మీరు పక్కన వాళ్ళు నిందించుకోకండి. దయచేసి నిందించుకోవడం వల్ల మీకు వచ్చేది కూడా రాదు. ఇద్దరు గౌరవించుకోండి. ట్యాబ్లెట్ ఫార్ములా మంచి ఫార్ములా, చక్క నీట్గా చెప్తారు. ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, 2 గంటలైనా 3 గంటలైనా చక్క నీట్గా చెప్తారు. మీకున్న డౌట్లన్నీ తీరుస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి. ఆ రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. ఆయన అన్న దాంట్లో కూడా ఒక మంచి పాయింట్ ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు జీరో అకౌంట్ అంటే భర్తని ఎట్లయితే చాలామంది భార్యలు అదోలా చూస్తారు, అలాగే ట్యూబుల్ బ్లాక్ అంటే కొంతమంది భర్తలు భార్యని నీది కదా సమస్య, నేను ఎందుకు వాడాలన్నట్టుగా ఇస్తారు, రారు. కానీ ఆయన అలా కాకోకుండా సరే భార్యకి సమస్య ఉన్నా భర్త సమస్య ఉన్నా భార్య సహకరిస్తే ఆ లోపాన్ని సరిచేసుకుని ఒక బిడ్డను పొందితే ఇద్దరు మనం మరి గట్టెక్కుతాం కదా, ఆ గండం నుంచి గట్టెక్కుతాం కదా అని చెప్పి ఆయన చక్కగా భార్య కోఆపరేట్ చేశారు. అందుకే వాళ్ళు ఈ సక్సెస్ పొందగలిగారు. 40 డేసా మొత్తానికి 40 డేస్లోనే వచ్చింది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, డబల్ ప్రాప్తిరస్తు. కానీ